వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త ప్రోడక్ట్స్ అయితే ఈ వీడియోలో మీకోసం అయితే చూపిస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ కూడా వీడియో మధ్యలో మీకు అయితే ఇస్తాను. ఈరోజు అయితే ట్రెండింగ్ అవుతున్న ఈ ప్రోడక్ట్స్ అనేది చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. కిచెన్లో మనం ఫుడ్ మిగిలిపోతే దాన్ని అలాగే సింకులో వేయకుండా ఇలాంటి చిన్న బాస్కెట్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఈ బాస్కెట్కి మనం ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. ఆ స్టిక్కర్ అనేది ఇట్లా కార్నర్కి అయితే పెట్టేసుకొని ఇలా ఈ బాక్స్ పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఏదైనా ఫుడ్ ఉందనుకోండి డైరెక్ట్ దీంట్లో వేసేస్తే అది ఫిల్టర్ చేస్తుంది. ఇంకా వాటర్ అనేది సింక్లో పడిపోతుంది. డస్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్ డస్ట్బిన్లో అయితే వేయచ్చు. మరి ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకైతే క్లియర్గా అయితే అర్థమైంది కదా. మరి ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం మర్చిపోకుండా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. కిచెన్లో మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎక్కువగా స్నాక్స్ ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. నిజంగా ఫ్రిడ్జ్లో కాకుండా కిచెన్లో ఇలాంటి ర్యాక్ కనుక కొనుక్కొని ఇందులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలా డేస్ వరకు, అంటే ఒక 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఇంకా వాటర్ మెలన్ అలాంటిది కట్ చేసినా కానీ మనకి ఫుడ్ కవర్ ఉంటుంది కదా, ప్యాక్ చేసి ఇందులో పెట్టుకుంటే 24 అవర్స్ వరకు కూడా ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఇలాంటి పవర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రైస్ వచ్చేసి మనకి 199 రూపీస్ నుంచి అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క ఆన్లైన్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, మనం చాలామంది రెంటర్స్ ఉంటారు కదా, అంటే రెంట్ హౌసెస్లో రెంట్ ఉంటారు కదా. సో మనం ఏదైనా తీసుకొచ్చినామంటే బెడ్ కానీ, లేదా ఇంకా మనం ఇట్లా చాలా డిఫరెంట్వి బరువు ఉన్నాయి తీసుకొచ్చినప్పుడు అవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జరపాలి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇలాంటివి అనుకుంటే ఇలాంటి చిన్నవి స్టాండ్స్ అయితే దొరుకుతాయి. అండ్ ఈ స్టాండ్స్ ఏంటంటే మనకి 4 సైడ్స్ టైర్స్ ఉంటాయి. ఇంకా సింపుల్గా ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని మనం హోమ్ క్లీన్ కూడా చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. అండ్ ఇది చూడండి ఎంత మంచిగా అనిపించింది కదా. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. ఇంకా బెడ్రూమ్లో వాల్కి ఇప్పుడు బెడ్ వేసాం, ఆ పక్కనే మనకి వాల్ అయితే ఉంటుంది. ఆ వాల్ అనేది చూడండి, పిల్లలు ఉన్నప్పుడు ఊకే వాల్ ముట్టుకొని వాల్ అంతా పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోయినప్పుడు మళ్ళీ పెయింట్ వేయించాల్సి వస్తుంది కదా. అలా కాకుండా వాటర్ ప్రూఫ్ ఇలాంటి స్టిక్కర్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా దొరుకుతాయి. ఏవైనా గీతలు ఉన్నాయి ఈజీగా సింపుల్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ అయితే మనం ఎక్కువగా యూజ్ చేసుకోము. చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలా పెట్టకుండా ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ ఈ స్టాండ్ అయితే దొరుకుతుంది. జస్ట్ ఈ స్టాండ్ తీసుకొని మనం ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకొని ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టిక్కర్ అనేది 100% ప్రతి ఒక్కరికి యూజ్ ఉంటుంది. డ్రాస్లో కానీ, టేబుల్స్లో కానీ, ఇంకా స్టవ్ పక్కన కానీ వేసుకుంటే మనకి చాలా యూజ్ ఉంటుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్ కూడా ఇంకా ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత సింపుల్గా నీట్గా మనం ఇంటిని నీట్గా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం ఇట్లా సెల్ఫ్స్ కూడా వేసుకున్నప్పుడు వాటర్ పడ్డ ఏదైనా పడిపోయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా కాదు ప్రతి ఒక్కరు సాంబారు ఇట్లా రసం ఏదైనా చేసినప్పుడు వడియాలు అనేటివి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా డీప్ ఫ్రై చేయడానికి ఇలాంటి నెట్టెడ్ బాక్స్ అయితే దొరుకుతుంది. సో ఇది తీసేసుకొని మంచి ఈజీగా మనం ఏది ఫ్రై చేసుకున్నా ఆయిల్ అనేది ఎక్కువ అయితే అబ్జర్వ్ చేసుకోవద్దు. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ అయితే మీకు ఇప్పటివరకు నా ఛానల్లో అయితే చూపించాను. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి చాలా సింపుల్గా మనం కట్ చేసేసుకోవచ్చు. దీనికి బ్లేడ్స్ కూడా చాలా డిఫరెంట్ బ్లేడ్స్ అయితే ఇస్తారు. బ్లేడ్స్ మార్చుకొని ఇట్లా మనం డిజైన్గా వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసేసుకోవచ్చు. ఇంకా సింక్లో ఇట్లా మనం ఏదైనా పెట్టాలి అనుకుంటే, టబ్ కానీ ఏదైనా డస్ట్ తీయడానికి పెట్టాలనుకుంటే అసలు అలాంటివి చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మనకి ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతుంది. ఇలా సింక్లో డైరెక్ట్ కాకుండా ఇలాంటి స్మాల్ బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఇట్లా ట్యాప్కి పెట్టేసుకోవాలి. మనం ఎలాంటి హోల్స్ కొట్టాల్సిన అవసరం లేదు. సింక్లో ట్యాప్కి పెట్టేసుకొని ఫుడ్ ఇందులో పెట్టేసామనుకోండి, అప్పుడు మనకి ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిన తర్వాత తీసేసుకొని డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు తోమిన బ్రషెస్, స్పాంజెస్ కూడా ఇందులో స్టోర్ చేయొచ్చు. ఇలానే మనము ఫిల్టర్ చేయడానికి, సింక్లో ఉన్న ఫుడ్ని ఫిల్టర్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెట్ బ్యాగ్స్ కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు మీషోలో అయితే 2 రూపీస్కి ఈచ్ వన్ అయితే దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్టీల్ సింక్కి మాత్రమే పనిచేస్తుంది.
తర్వాత డైరెక్ట్ ఇట్లా డస్ట్బిన్లో వేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకు వాష్ బేసిన్ కానీ లేదనుకోండి బాల్కనీలో ఇంకా వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం, బాత్రూంలో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. బాత్రూంలో వాల్కి ఇలాంటి స్టాండ్ పెట్టుకుంటే చాలా యూజ్ ఉంటుంది. బాత్రూంలోనే కాదు, మనకి వాష్ బేసిన్ దగ్గర ఇంకా కిచెన్లో అంటే వాల్కి ఎక్కడైతే టైర్స్ ఉంటాయో ఆ ప్లేసెస్లో పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది 100% అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఎలాంటి మేకులు కొట్టట్లేము కాబట్టి వాల్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం బ్రషెస్, స్పాంజెస్ ఇలాంటివి యూజ్ చేస్తాం కదా, వాటిని కూడా బాత్రూంలో పెట్టుకోవడానికి సింపుల్గా అయితే ఉంటుంది. రీజనబుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మంచి టిప్స్ కూడా ఉంటాయి. మీరు యూట్యూబ్లో నా వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే వీడియో స్టాప్ చేసి స్క్రీన్ షాట్ అయితే తీయండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీరు తీసిన స్క్రీన్ షాట్ని నాకు సెండ్ చేయండి. మీకు ఆ లింక్ అయితే ఖచ్చితంగా అయితే ఇస్తాను. మీరు స్క్రీన్ షాట్ అనేది ప్రాపర్గా తీసి కనుక సెండ్ చేస్తే నేను 100% అయితే ఇస్తాను. ఇంకా మనము ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ని కూడా ఈజీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ డెలివరీ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ మీకు స్టార్టింగ్లో కిచెన్లో మనం స్టోర్ చేసుకోవడానికి స్నాక్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్ అన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి ర్యాక్ అయితే చూపించాను కదా. ఇప్పుడు బ్లాక్ ఇది రౌండ్ అయితే ఉంది. అండ్ ఇందులో స్నాక్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటే కూడా మనకి చాలా డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకెందుకంటే సైడ్స్ నుండి మనకి హోల్స్ ఉండడం వల్ల గాలి అనేది లోపలికి అయితే వెళ్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే చూడండి 1 వీక్ వరకు మనకి వెజిటేబుల్స్ కూడా చాలా పాడైపోతాయి, ఎందుకంటే కూలింగ్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇలాంటివి చిన్న చిన్న ర్యాక్స్ కనుక మనం ట్రై చేస్తే 100% మన హెల్త్ బాగుంటుంది. అండ్ ఇంకా మనం పవర్ కూడా యూజ్ చేసుకోలేము. వెజిటేబుల్స్ కట్టర్స్ విషయానికి వచ్చేస్తే చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్టర్స్ చూపించాను మీకు కూడా. సో ఈ వెజిటేబుల్ కట్టర్కి మనకి బ్లేడ్స్ అనేటివి 6 వెరైటీస్ అయితే వస్తాయి. ఒక్కొక్క బ్లేడ్ మనం చేంజ్ చేసుకుంటూ మనం ఇలా వెజిటేబుల్స్ అనేటివి కట్ చేసుకోవాలి. అంతేకాకుండా దీంట్లో మనకి 3-4 కలర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎగ్ వైట్ అండ్ ఎల్లో డివైడ్ చేయడానికి కూడా ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది. ఇలా డివైడ్ చేసేసుకోవచ్చు. నార్మల్గా మనం వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు అయితే సన్నగా అయితే అస్సలు రావు, కానీ ఈ వెజిటేబుల్ కట్టర్తో మనం వెజిటేబుల్స్ కట్ చేస్తే చాలా సన్నగా అయితే వస్తాయి. చూసారు కదా ఎలా కట్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. కింద బాక్స్లో వాటర్ పోసేసుకొని పైన బాక్స్లో వెజిటేబుల్స్ కడిగి క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చాయి అనుకోండి, మర్చిపోకుండా అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఏదైనా ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక యూజ్ చేసుకుంటే ఫ్రీ డెలివరీ వస్తాయి. ఏం లేదండి, మీరు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకుంటే కస్టమర్ ఒపీనియన్ ఉంటుంది అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా ఉంటాయి. వీటిని అన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ అయితే ఆర్డర్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.